ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏ నినాదంతో అధికారంలోకి వచ్చిందో అందరికీ తెలుసు. బోటకు హామీలు ఇచ్చి బాధుడే అని చెప్పేసి జగన్ గారి ప్రభుత్వం మీద అప్పటి జగన్ గారి ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేసి సూపర్ 6 అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్రోల్ ధరలు అన్ని రకాల ధరలు తగ్గిస్తామని మేనిఫెస్టోలో పెట్టి ఇప్పుడు ఆ జగన్ గారి ప్రభుత్వం ఉన్నదానికంటే ఇప్పుడు రెట్టింపు ధరలు వసూలు చేస్తూ అన్ని రకాల నిత్యావసర వస్తువుల మీద, వాటి మీద, పెట్రోల్ మీద, డీజిల్ మీద, అన్ని రకాల కరెంటు మీద, విద్యుత్ బిల్లుల మీద, అన్నిటి మీద కూడా అధిక ధరలు వసూలు చేస్తున్నారు. సంపద సృష్టి అంటే ఇదేనేమో మరి. ప్రజల నుంచి లాక్కోవడమే సంపద సృష్టిలా ఉంది. ఆయన కొత్తగా సంపద అయితే ఏం సృష్టించలేదు, కానీ ప్రజల నుంచి మాత్రం ఈ అధికంగా ధరలు అన్ని పెంచి డబ్బు వసూలు చేయడం జరుగుతుంది. ఏం చెప్పారండి ఆయన? సూపర్ 6 అమలు చేస్తామన్నారు, అన్ని హామీలు అమలు చేస్తామన్నారు. ఇప్పుడు గతంలో ఇచ్చిన హామీలు కూడా ఆయన నెరవేర్చలేని పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈవేళ పెట్రోల్ డీజిల్ పెరిగిన దాని మీద రోజుకి మన రాష్ట్ర ప్రజల మీద డీజిల్ రూపంలో 6 కోట్లు, పెట్రోల్ రూపంలో 3.5 కోట్లు భారం పడుతుంది. అంటే నెలకు సుమారుగా 80 కోట్లు ఏమో పెట్రోల్ మీద పడితే 180 కోట్లు డీజిల్ మీద పడుతుంది. అంటే ఇలా మొత్తం మీద లెక్కేసుకుంటే రాష్ట్రం మీద సంవత్సరానికి ఏడాదికి 3,112 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజల మీద భారం మోపుతున్నారు ఈ చంద్రబాబు నాయుడు గారు. ఇంకెక్కడ సంపద సృష్టించాడు ఈయన? ఇలాంటి బోటకు హామీలు ఇచ్చాడు. ఆ సూపర్ 6 అమలు అయిందా? ఉన్న పెన్షన్లు 5 లక్షల పెన్షన్లు తగ్గిపోయి వాటి స్థానంలో కూడా పెన్షన్లు ఇచ్చే పరిస్థితిలో లేడు. కొత్తగా ఒక పెన్షన్ లేదు. 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తా అన్నారు, ఒక్క పెన్షన్ లేదు. నిత్యావసరం అందుబాటులో లేదు. దేశంలో ఎక్కడ లేని ధరలు ఎక్కడ వసూలు చేస్తున్నారు. పక్క రాష్ట్రంలోకి ఇక్కడికి మనకి పోల్చి చూసుకుంటే ఈవేళ ఒక్కో రాష్ట్రానికి మనకి 8 రూపాయలు 9 రూపాయలు, కేరళతో పోల్చుకున్నా, లేదంటే పక్కనున్న కర్ణాటకతో పోల్చుకున్నా, తమిళనాడుతో పోల్చుకున్నా అక్కడికి ఇక్కడికి వ్యత్యాసం 7-8 రూపాయలు 9 రూపాయలు 10 రూపాయల వరకు వ్యత్యాసం ఉంది. మరి ముందస్తుగా ఏమంటాడు మాట్లాడితే ప్రపంచంలో ఇదేది క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినాయి, అవి పెరిగినాయి అంటాడు. ఈయన విజనరీ కదా, అన్ని విజువల్ చేసేస్తాడు కదా. ముందుగానే స్టాక్ పెట్టేసుకున్నా, లేదు ఇంకోటి చేసి అందరం ముందు ఊహించేసి అన్ని పరిపాలన చేసే శక్తి ఉందని నాకు చెప్పేటటువంటి ఈ చంద్రబాబు నాయుడు, నెక్స్ట్ లోకేష్ ఏం చేశారు? అతని విజనరీ అంతా ఏమైంది? లోకేష్ ఏం చెప్పాడు? పక్క రాష్ట్రం కర్ణాటక వెళ్ళి పెట్రోల్ కొట్టించుకున్నారని చెప్పారు మన జగన్ గారి ప్రభుత్వంలో. ఈ రోజు అది జరుగుతుంది. అంతకంటే ఎక్కువ వసూలు చేస్తున్నారు. ఇదంతా ప్రజల మీద భారం మోపి జగన్ గారు చేసిన ఏ సంక్షేమ పథకాలు అమలు చేయలేదు సరికదా, ఇచ్చిన సూపర్ 6 హామీలు ఏ ఒక్కటి అమలు కాలేదని చెప్పేసి ప్రజలు చాలా ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయి, ఎప్పుడు గవర్నమెంట్ దించేద్దామనేసి ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే మేము వైఎస్ఆర్సీపీ నుంచి ప్రజల మీద ఎటువంటి భారం మోపకుండా అన్ని ధరలు తగ్గించి ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్టిన మేము డిమాండ్ చేస్తున్నాం. ముందు ఫ్రీ బస్ అనేది ఇచ్చి 10 రూపాయల టికెట్ మీద ఫ్రీ బస్ ఇచ్చి మగాడి జోబిలోంచి 50 రూపాయలు లాగుతున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం, మీరు మాకు ఇచ్చిన ఉచితాలు ఏంటి? మీరు ఇచ్చిన హామీలు ఏంటి? సంపద సృష్టిస్తానని చెప్పి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు, మహాకూటమి ప్రభుత్వం, మేము మిమ్మల్ని అడిగితే మీరు మాకు ఇచ్చింది ఏంటి? పక్క రాష్ట్రాల్లో నిన్నగాక మొన్న అయినటువంటి సీఎం గారు 104 రూపాయలకి అక్కడ చేస్తే మాకు 113 రూపాయలకి ఇక్కడ చేసుకొచ్చారు. మీరు సృష్టించిన సంపద ఏంటండి? మేము అడిగితే పక్క రాష్ట్రాల వైపు నుంచి మేము ఇలా ఉన్నదని మేము అడిగితే మీరిచ్చే కూటమి నాయకులు ఇచ్చే సమాధానం ఏంటి? ఊరోళ్ళ పెళ్లికి కుక్కలు అడవులు చేస్తున్నాయి అని చెప్పేసేసాం ఒక ఆయన అంటున్నారు, పెద్ద ఆయన. సూపర్ 6 పథకాలన్నీ అమలు చేసేసాను, ఇంక ఏమీ లేదు, అడిగితే 4 కోస్తామని చెప్పినటువంటి విజనరీ సీఎం గారు ఒక మాట అంటున్నారు. అంతకన్నా పెద్ద ఆయన, వీళ్ళందరూ నడిపించే పెద్ద ఆయన, ఎలక్ట్రికల్ బైకులు కొనుక్కోండి, తగు జాగ్రత్తలో ఉండండి అని చెప్పేసి ఒక పెద్ద ఆయన సమాధానం చెప్తున్నారు. మరి మీరెందుకు పాలించడం? మీరెందుకు ఎన్నో హామీలు ఇచ్చి మీరెందుకు వచ్చారు? సంపద సృష్టిస్తానని వచ్చారు కదా. మరి మీరేంటి ఈ జాగ్రత్తలు మాకు 4 కోయించుకోవడానికి, మేము కుక్కలుగా ఆంధ్ర ప్రజలను కుక్కలు అనిపించుకోవడానికి, మీరు తగు జాగ్రత్తలో ఉండమని చెప్పించుకోవడానికి మిమ్మల్ని ఎన్నుకున్నది.